బాపట్ల జిల్లా చిలకలూరుపేట పర్చూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. హాస్పిటల్ దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. హాస్పిటల్ దగ్గర కూడా ఒక ఆందోళనకర పరిస్థితి అయితే ఉంది రాత్రంతా కూడా అని తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీకాంత్ హాస్పిటల్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి పరిస్థితి? గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? చిలకలూరుపేటలో తెల్లవారుజామున జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 6గురు సజీవ దహనమైనట్టుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో మొత్తం ఘటన జరిగినప్పుడు 42 మంది ఈ బస్సులో కూడా ప్రయాణిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో బస్సు డ్రైవరు అదేవిధంగా ఢీకొన్నటువంటి మరొక టిప్పర్ లారీ ఈ 2 వాహనాలకి సంబంధించిన డ్రైవర్లు ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు. వీళ్ళతో పాటుగా 4 ప్రయాణికులు కూడా సజీవ దహనమైనట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ చనిపోయిన వాళ్ళు కూడా చీరాలకు చెందిన అంజీ, అదేవిధంగా బాపట్లకు చెందిన చెనగంజాంకు చెందిన కాశీ, అదేవిధంగా లక్ష్మితో పాటుగా సాయిశ్రీ అనే చిన్నారి 8 ఏళ్ల చిన్నారిగా గుర్తించిన నేపథ్యంలో మిగతా ఆ చనిపోయిన డ్రైవర్ల వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి కూడా ఘటన జరిగినటువంటి బస్సులోనే ప్రయాణికుడిగా ఉన్నారు. ఏం జరిగింది సార్? ఎన్నింటికి? మొత్తం వాళ్ళందరూ కూడా గాయపడిన నేపథ్యంలో వాళ్ళని ప్రస్తుతం తెల్లవారుజాము నుంచి కూడా ఈ విజయవాడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చిన్నారి కూడా ఈ బస్సు ప్రమాదంలోనే గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతుంది. చిన్న గాయాలైన వాళ్ళకి చికిత్స చేసిన తర్వాత ఇళ్లకు పంపిస్తున్నారు. ఇంకా మేజర్ ఇంజురీస్ అయిన వాళ్ళు మాత్రం ఇక్కడే చికిత్స అయితే అందిస్తున్న నేపథ్యంలో ఒకసారి మాట్లాడుతూ ఎన్నింటికి జరిగిందమ్మా? బస్సులో ఉన్నప్పుడు నువ్వు మెలకుగా ఉన్నావా? 1:30 మినిట్లో జరిగింది. చాలా మంది బయటకు వచ్చారు కదా, కొంతమంది లోపలే ఉండిపోయారు. చూసావా లేకపోతే వెంటనే? నేనేం చూడలేదు. నిద్రపోతున్నావా మెలకుగా? చూడొచ్చు ఆ టైంలో నిద్రపోతున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని కూడా చిన్నారి కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఎవరైతే గాయపడ్డారో 32 మంది వరకు కూడా గాయపడినట్టుగా పోలీసులు కూడా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించడంతో పాటుగా మిగతా వాళ్ళకి సంబంధించి మెయిన్ ఎవరైతే తీవ్ర గాయాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఇంకా చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మీరు కూడా బస్సులో ఉన్నారా సార్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు? ఏం జరిగిందండి? ఎన్నింటికి అనేది అని చెప్పగలరా? నేను కొనుక్కున్నాము, ఎట్లా జరిగిందండి. ఇంకా అంటే చాలా మంది వరకు కూడా బయటికి రాలేకపోయారు, లోపలే ఉండి చనిపోయిన పరిస్థితి. మేమైతే వచ్చేసామండి. తర్వాత మనకి ఏం జరిగిందో మనకు తెలియదు. ఇంకా అసలు మేము అప్పటికి తెరుకోలేకపోయాము. అంటే ఎన్నింటికి జరిగింది? 1:30 మధ్య జరిగింది. బస్సులో మంటలు వచ్చేంత వేగంగా ఎంతసేపట్లో అనేది ఏమైనా గుర్తించారు? 5 మినిట్స్లో మొత్తం ఆల్మోస్ట్ మంటలు కమ్మేస్తున్నాను. మీరు ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్న విండోలో పగలగొట్టి వచ్చేస్తాను. మేము ఇంకా విండోలో కూడా వచ్చేసేస్తాము. మిగతా వాళ్ళు బయటికి రాకపోవడం చాలా మంది విండోలో కూడా వచ్చేసారు. కొంతమంది మెయిన్ డోర్ కూడా వచ్చేసి చాలా మంది విండోలో పగలగొట్టుకొని వచ్చేసారు. ఘటన జరిగిన తర్వాత మీకు వెంటనే సాయం అందించడానికి ఎంత సమయం పట్టిందంటే పోలీసుకి కానీ? వెంటనే వచ్చేసారండి. హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ 15 మినిట్స్లో వచ్చేసేసారు. బాగా రెస్పాన్సిబుల్ అయ్యారు. బాగానే హాస్పిటల్ చూపించి చెక్ చేశారు. అంతే బాగానే కేర్ తీసుకున్నారు. అంటే బస్ ప్రమాదానికి ఏమన్నా మీరు బస్సులోనే ఉన్నాను అంటున్నారు, ఏమన్నా కారణమైనా గుర్తించారు? టిప్పర్ వాళ్ళది కానీ బస్సు డ్రైవర్ ఏమన్నా? అయితే అసలు ఆల్మోస్ట్ 12 అయిపోయింది. కొనుక్కున్నాను, నిద్ర టైం కదా. అది ప్రమాదం జరిగినప్పుడు ఎంత సమయం అయింది? ఎంతంటే కరెక్ట్గా మరి 1:30లో జరిగిందండి అది. మొత్తంగా వెంటనే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్కి సంబంధించిన బస్సులో 5 నిమిషాల వ్యవధిలోనే మొత్తం మంటలు కూడా వ్యాపించిన నేపథ్యంలో ఈ అద్దాలు పగలగొట్టుకొని అయితే బయటపడ్డామని చెప్పి అయితే కొంతమంది బస్సులో ప్రయాణికులు అయితే చెప్తున్నారు. కొంతమంది మెయిన్ డ్రైవర్ సీటు పక్కన ఉన్నటువంటి డోర్ ద్వారా బయటపడ్డామని కూడా చెప్తున్న నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎవరైతే ఆ సమయంలో నిద్రమత్తులో జరిగిన ప్రమాద సమయంలో మొత్తం అందరూ కూడా షాక్కు గురయ్యారు. బయటికి రాలేకపోవటం, ఆ సీట్లన్నీ కూడా వరుసుకుపోవడం, ఒకటికి ఒకటి దగ్గర అయిపోయిన నేపథ్యంలో ప్రమాద తాకిడికి వాళ్ళందరూ కూడా సీట్లో ఇరుక్కుపోయిన వాళ్ళు మాత్రం అక్కడే సజీవ దహనమైనట్టుగా అయితే మనకి అర్థమవుతా ఉంది. ఇక క్షతగాత్రులకి చికిత్స అందించడానికైతే ప్రైవేట్ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి రెండింటిలో కూడా వైద్యులైతే ఆ చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కనపడతాం. ఎవరితో ఎదురు